స్వార్థం, ఈర్ష్య అనేది కంపల్సరీ ఉంటది. ఎందుకంటే మనం ఎదగమంటే ఎదుటి వాళ్ళని తొక్కడానికి చూస్తారు చాలా మంది. బట్ మీరు చెప్పినట్టు అమ్మాయిల విషయానికొస్తే గనక అమ్మాయిల మీద జరుగుతున్న ప్రాబ్లమ్స్, కేసెస్, అగాత్యాలు అన్నీ కూడా చూస్తున్నాం. మరి వీటన్నిటికి రీజన్ ఏంటండి? ఏం చెప్తారు? సో అబ్బాయిల వల్లే కదా? అబ్బాయిల వల్లే అండి, కానీ అందరు అబ్బాయిలు అలా ఉండరు కదండి. ఎవరో కొంతమంది వల్ల, వాళ్ళ నీచ బుద్ధి వల్ల ఇట్లా జరుగుతుంది. కానీ లేకపోతే అబ్బాయిలు అంటే అందరు అబ్బాయిలు కూడా మంచోళ్ళు కాదా? అట్లా లేదు కదండి. సో మీరు ఫస్ట్ చిన్న చిన్న ఈవెంట్స్ ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఓవరాల్గా మీరు ఎంతమంది వాయిసెస్ మిమిక్రీ చేయగలరు? యాక్చువల్లీ 35 to 40 వాయిసెస్ చేస్తానండి ఇప్పుడు. ఓకే. పెక్యులర్ వాయిసెస్ అని కొన్ని ఉంటాయండి. ఇప్పటివరకు చేశారో లేదో నాకు తెలియదు. ఆ వాయిసెస్ కూడా నేను చేస్తాను. అంటే మీరు ఇప్పటి వరకు చేసిన పెద్ద ఈవెంట్ అంటే ఏది చెప్తారు? ఈవెంట్ అంటే పెద్దగా ఏం చేయలేదండి. మామూలుగా బర్త్డే షోస్ కానీ, ఒకవేళ మన క్యాంపెయినింగ్ చేస్తే ఆ మీటింగ్స్ కానీ అందులో చేస్తాను తప్ప పెద్ద పెద్ద మీటింగ్స్, పెద్ద ఈవెంట్స్ మాత్రం ఏం చేయలేదు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? మీరు ఏం చేస్తా అన్నా ఎలా ఎంకరేజ్ చేస్తారు? బాగుంటుందండి. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు బాగా, సరే చెయ్యి అని అంటారు. సో అందుకని ఇక్కడ దాకా వచ్చారంటే వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే కదండి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉన్నారా ఇటు ఇండస్ట్రీలో కానివ్వండి, లేదా ఇలా మిమిక్రీ పరంగా, లేదా ఇన్ కేస్ ఒక నాటకాలు వేయడం కానీ అలా ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నారా? లేదండి, ఎవరు లేదు. మీరు ఒక్కరే ఇంట్రెస్ట్తో మిమిక్రీ వైపు వచ్చాను అంతే. ఓకే. సో ఇంకా ఎవరు వాయిస్ మీరు బాగా చేస్తారు? ఇంకా మన రఘునందన్ రావు బీజేపీ, ఎందుకంటే పొలిటికల్ నుంచే వస్తున్నాం కదా, పొలిటికల్ నుంచే పొలిటికల్ చేసేసి దాని తర్వాత మనం సినిమా వాళ్ళకి చేద్దాం. ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడితే ఆ కేసీఆర్ ఏదో అంటాడు, ఈ కేటీఆర్ ఏమేమో అంటాడు. వీళ్ళకి ఏం తెలుసండి? అసలు ఏమైనా తెలుసా? రాజకీయాలు మొత్తం ఆడుకున్నారు. 5 సంవత్సరాలు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసారు. ఏందండి, నేను అడ్వకేట్ అండి, నాకు తెలుసండి రాష్ట్రం ఏమవుతుందో. నాకు చెప్పండి. ఎందుకండి ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నాడు ఎందుకండి అట్లా గెలకడం? మంచిగానే చేస్తున్నాడు కదా, మన రాష్ట్రానికి మంచిగానే సేవలు అందిస్తున్నాడు కదా. ఆయనను కూడా పట్టుకొని ఏదో మాట్లాడతారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు. ఏమైనా సెన్స్ ఉందా అండి వాళ్ళకి? రమ్మని నేను నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడితే వాళ్ళని కావాలంటే. నాకైతే రఘునందరావు గారు చూసారంటే మనిషి ఒక్కటే మారారు తప్ప వాయిస్ యాజ్ ఇట్ ఈస్. సో వెరీ నైస్. ఇంకా ఎవరి చేస్తారు పొలిటీషియన్స్ లో? ఇప్పుడు మన ఆంధ్ర